లేదని చెప్తున్నారు. శ్రావణ మాసం 3 నెలలు రాసింది సార్. మీ పరంగా లేడీస్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి మా ఊర్లో మేము తీర్చగలిగినది అంటే తాగుబోతులు కానీ ఆ విధంగా యూటీజీకి కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఏమైనా సమస్యలు పిల్లల స్కూళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర అట్లా సమస్యలు లేవు. ఇప్పటికేం ఆ ట్రాఫిక్ రాలే ఈ ఊర్లో వరకు సార్. ఈ ఊర్లో వరకు అంటే వింటా ఉంటాం కదా ఇక్కడ ఈ ఊరు వరకు స్కూల్ నుండి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ విషయంలో కానీ అట్లాంటివి ఏం రాలే, డిస్కషన్ ఏం జరగల. అంటే మీ వరకు తెలుసు అంటే ఎవరైనా మాట్లాడుకుంటారు ఆడ మంది అమ్ముతున్నారు ఈడ మంది అమ్ముతున్నారు పోలీసులు అదేం లేదు. అసలు మంది వరకు చాలా వరకు తక్కువే అనుకుంటా మన ఊర్లో. ఎవరు తాగడం కూడా లేదు. అంటే అంత అంటే పబ్లిక్ తిట్టడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి లేవు. డిస్టర్బెన్స్ లేదు. అది మనకెట్ట తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు సమస్య లేదు. రోడ్డుకి ఎక్కేసి వాడిని తిట్టి వీడిని తిట్టి బాగా న్యూసెన్స్ చేసే వాళ్ళు లేరు కదా. ఉండరు కానీ లేకుండా ఏం లేరు, వాళ్ళు సైకిల్ అనుకుంటారు. సంతోషం లేదు, అది జెంటిల్మెన్ ఒప్పందం కూడా చేసిన. మీ పిల్లలంతా బయట పనిచేస్తున్నారా అందరు కూడా? మాకు కూడా ఉంది ఆంజనేయ స్వామి దేవాలయం, ఆడ కూడా భజన. మేము ఎప్పుడు మా ఊరు నంద్యాలమ్మా, అందుకు నాకు గుర్తుంది. నేను కూడా ఎప్పుడు కూర్చొని నాకు గోపిచ్చి భజన కూర్చొని చేసుకున్నాను. ఇది వచ్చిన తర్వాత అంతా పోయింది. మళ్ళీ కొన్ని రోజులు గుంజులే సార్ అప్పుడు మళ్ళీ అదే వస్తుంది. 25 ఏళ్ళు చిన్నప్పటికీ వస్తుంది 20 సంవత్సరాలు సర్వీస్. మళ్ళీ నీకు పొద్దు పోవాలని అడిపోకుంటావు అంతే, చేసేది ఏం లేదు మా దేవాలయం దగ్గర. సర్లే మీరు చేసుకోబోండి, ఏదన్నా ఉన్నాయేమో తెలుసుకుందామని అట్లా వచ్చినాను. ఏం లేదు, సంతోషం. నేనేమన్నా ఇబ్బంది పెట్టినా నా కోసం ఏమైనా ఆపి వచ్చినారు, నాకు దేవుడి విషయం కదా అనేసి. ఏం మీరు ఉన్నారనేసి ఎట్లా మామూలుగా వచ్చినాను, అదే మాట్లాడదాం అనేసి ఎట్లా వచ్చినాను కదా అనేసి మాట్లాడదాం. సరే అట్లయితే నమస్తే మాకు.